విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. మీ ప్రాముఖ్యతని మాటల్లో వివరించవలసినటువంటి అవసరం లేనే లేదండి. ప్రాముఖ్యత అనేటువంటిది తనని తానే ప్రకటించుకుంటుంది. అది ఉన్న చోట వివరణల యొక్క అవసరం ఉండదు. వివరణలు అవసరమైన చోట చాలా అరుదుగా ఈ ప్రాముఖ్యత అనేటువంటిది కుంటుపడుతుంది. ఒక విషయం సరిగ్గా ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. అయినా మనకి వివరణలు సంజాయిషీలు ఇచ్చుకోవటం అలవాటు. సరిగ్గా లేని దాన్ని సరిగ్గా ఉందని నిరూపించేందుకు కారణాలు చెప్పి సమర్థించుకుంటూ ఉంటాం. అలా సమర్థించుకోవడం తర్కంలోకి దిగుతుంది. ఆ అలవాటు కనుక ఉంటే వెంటనే వదిలించుకోవడం మంచిది. సరిగ్గా లేని దాన్ని ఉందని చెప్పే అలవాటు ఒకసారి కనుక మన మనసులో నాటుకుందనుకోండి, మిమ్మల్ని మీరు నాశనం చేసుకునేటువంటి మీట నొక్కుతున్నట్టే. అది మాత్రం గుర్తుంచుకోండి. ప్రాముఖ్యత లేని చోట అది ఉందని సమర్థించుకునేట్లు మీరు కనుక మనసుకి శిక్షణ ఇస్తున్నారనుకోండి, అది సర్దుకుపోవడాన్ని, అలా ప్రతి విషయంలోనూ సర్దుకుంటూ పోతూ జీవించడానికి అలవాటు పడిపోతుంది. 100కి 88 మార్కులు వచ్చాయనుకోండి, తెచ్చుకున్నప్పుడు 12 మార్కులు మీకు తక్కువైనట్టే. ఆ వచ్చే 12 మార్కులు తక్కువ వచ్చాయనేటువంటి నిజాన్ని మీరు విస్మరించకూడదు, విస్మరించలేరు కూడా. అవాస్తవం మాట్లాడడం వల్ల ఆ మార్కులు తక్కువ వచ్చాయనేటువంటి లోటు మీకు భర్తీ కాదు. మీరు 88ని 100గా సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ మనసుకి 88 అంటే 88 మాత్రమే అని దానికి తెలుసు. ఒక నానుడు ఉంది, 1000 సార్లు చెప్పినటువంటి ఒక అబద్ధం నిజమై కూర్చుంటుంది అని. అవతల వ్యక్తికి అది నిజంలాగే అనిపించవచ్చు, కానీ మీకు అది ఎప్పటికీ అబద్ధమే అన్న విషయం తెలుస్తూనే ఉంటుంది. ఎంతకాలం మీరు ఒక పిల్లిని సింహం అని చెప్పి మోసం చేయగలరు చెప్పండి? ఆ నిజాన్ని మీ నుంచి మీరు దాచలేరు, మిమ్మల్ని మీరు మోసగించుకోలేరు. వివరణలు ఎప్పటికీ లోటుని భర్తీ చెయ్యలేవు. మీరు ఒక వ్యక్తిని 11 గంటలకు కలవాల్సి ఉందనుకోండి, కానీ మీరు అక్కడికి 11:15కి చేరుకున్నారు. అప్పుడు మీరు ఆలస్యంగా చేరుకున్నట్లే లెక్క. మీకు వీలైనటువంటి రీజన్స్ ఇవ్వండి, మీరు లక్ష్యాన్ని చేరుకోలేదన్నది మాత్రం నిజం. ప్రాముఖ్యత లోపించినప్పుడు మిమ్మల్ని మీరు ఓదార్చుకోవటం జీవితంలో మీకు చాలా నష్టం కలిగిస్తుంది. మళ్ళీ మళ్ళీ అది మిమ్మల్ని లక్ష్యం వరకు చేరుకోకుండా కూడా చేస్తుంది. ఎందుకంటే మనం ఒక రీజన్ ఇవ్వడానికి అలవాటు పడిపోతాం కనుక. చివరికి మీరు సామర్థ్యం ఉండి కూడా దాన్ని సాధించలేని పరిస్థితికి చేరుకుంటారు. నిద్ర లేవండి. సరిగ్గా లేనిది సరిగ్గా లేనట్లే. 6 గంటల 1 నిమిషానికి నిద్ర లేచినా 6 గంటలు కాదు కదా. సోమవారం మాత్రమే సోమవారం అవుతుంది. ఎప్పుడు కూడా ప్రశస్తంగా పనిచేయడం సాధ్యమే. అదంతా మొదలవ్వాలంటే అత్యున్నతంగా తప్ప పని చెయ్యకూడదు అనేటువంటి ధోరణి అలవరుచుకోవాలి. జీవితం ఎంత వింతైనదంటే, మీరు అలా అత్యుత్తమంగా తప్ప పని చెయ్యను అని మీరు తీర్మానించుకున్నారనుకోండి, అటువంటి అవకాశాన్ని అది తరచు మీకు అందిస్తూనే పోతుంది. ప్రాశస్త్యం లేకపోతే బాధపడాలి. బాధ కలిగించేది నేర్పుతుంది. నేర్పేది ఏదైనా సరే సృష్టించబడుతుంది. సృష్టించబడండి. ప్రాశస్త్యాన్ని, ది బెస్ట్ని సృష్టించండి. మీ పని మీకోసం మాట్లాడేలా చూడండి. దాని తరఫున మీరు మాట్లాడకండి. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.